హాయ్ ఫ్రెండ్స్, విదార్థ్, పూర్ణ, త్రిగుణ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా డార్క్ నైట్. ఈ సినిమా 2 ఏళ్ల క్రితం తమిళ్లో డెవిల్ పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ మిస్కిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకి ఆతిథ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆఫీసులో అక్రమ సంబంధాలు పెట్టుకునే భర్త తన విషయం బయటపడిన తర్వాత అతని భార్య అతని మీద ప్రతీకారం కోసం వేరొకటితో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటుంది. అది అనుకోకుండా జరుగుతుంది. అయితే ఆమె అక్రమ సంబంధం పెట్టుకోకుండానే తన భర్త మార్పుని గమనించి ఆగిపోతుంది. అయితే ఆమె ప్రేమలో అప్పటికే మునిగిపోయి ఉన్న అవతల వ్యక్తి ఏం చేశాడు, ఒక అర్ధరాత్రి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎలాంటి విపత్తును క్రియేట్ చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు ఒక సీరియల్ని తీసినట్టు తీశాడు ఈ సినిమాని. తర్వాత సీన్ ఏం జరుగుతుందో మనం ముందే ఊహించవచ్చు. అయితే సెకండ్ హాఫ్లో ఒక పెద్ద సీన్ ఉంటుంది ఇంట్లో. ఆ యాక్షన్ ఎపిసోడ్ని బాగా తీశాడు. ఆ యాక్షన్ ఎపిసోడ్ని తీసిన తర్వాత ఒక పాట పెట్టాడు. ఆ పాట పెట్టి సినిమాలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఆ పాట తర్వాత మళ్ళీ క్లైమాక్స్ని వేరొకలాగా చూపించి ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇది వర్కౌట్ అవ్వలేదు సినిమా చూసినప్పటికి. ఈ సినిమాలో విదార్థ్ పాత్ర ఓకే అనిపిస్తుంది, పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. పూర్ణ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది, స్లిమ్గా ఉంటుంది. త్రిగుణ్ క్యారెక్టర్ రొటీన్గా అనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం డర్, బాజీగర్ లాంటి షారుఖ్ ఖాన్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాం. ఆ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా దర్శకుడు ఆతిథ్య మీద కూడా ఉంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తోనే ఈ సినిమా కథ రాసుకున్నట్లు తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఈ సినిమాని తెలుగులో 2 ఏళ్ళ తర్వాత డబ్ చేసి రిలీజ్ చేయడం విశేషం. అలాగే ఈ సినిమాలో ఆఫీసులో పనిచేసే ఒక మోడర్న్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని శుభశ్రీ పోషించింది. ఆహా, ఆ ఒక్క క్యారెక్టరే ప్రేక్షకులకి కొంచెం కనువిందు చేస్తుంది. ఆమె చేసిన ఎక్స్పోజింగే మనం పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం చేసిందే అనిపిస్తుంది. పాటలు అంత గొప్పగా లేవు. మిస్కిన్ స్వరాలు ఎవరికి థియేటర్ బయటకు వచ్చాక గుర్తుండవు. ఇదొక బిలో యావరేజ్ సినిమాలా అనిపిస్తుంది. టైంపాస్కి ఒకసారి చూడాలనుకుంటే పూర్ణ కోసం ఒకసారి చూడొచ్చు. గొప్ప సాహిత్యం లేదు, గొప్ప డైలాగ్స్ లేవు, కట్టి పడేసే సెంటిమెంట్ లేదు. కేవలం పూర్ణ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఆఫ్కోర్స్ శుభశ్రీ కోసం కూడా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ఆహాలో తమిళ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ్లో చూడాలనుకుంటే చూసేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?